కడప జిల్లా పులివెందులలోని డీఎస్పీ అర్బన్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి డీఎస్పీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటంతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्तर जल शिखरंगा तव शुभ नामे जाहे तव सुभाषिष माहे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మొత్తం స్వాతంత్ర ఉద్యమకారుల స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఒక డిసిప్లిన్ ఫోర్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో ప్రజలకు మరింత మన్నికైన సేవలు మన ద్వారా అందించాలని, అదేవిధంగా పులివెందుల మొట్టమొదటిగా కడప జిల్లా అయితేనేమి, కడప జిల్లా ఎస్పీ సార్కి అయితేనేమి, మన సబ్ డివిజన్ ఆఫీసర్ మురళీనాయక్ సార్కి అయితేనేమి, మన అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకుంటే ముఖ్యంగా సీతారాం రెడ్డి సార్కి అయితేనేమి, మనందరం కూడా కష్టపడి పనిచేసి ఒక పోలీస్కి మంచి పేరు తేవాలని నేను ఈరోజు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకోవడానికి చేసిన మన పూర్వ స్వాతంత్ర ఉద్యమకారులందరినీ స్మరించుకుంటూ ఈరోజు మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. వారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దినం అంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. వారు అన్ని వర్గాలకు న్యాయం చేసేట్టుగా హరిజనులకు కావచ్చు, గిరిజన వారికి కావచ్చు, బడుగు వర్గాలకు కావచ్చు, అదే రకంగా సంపన్న వర్గాలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వారందరికీ ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి సంపూర్ణంగా వారు రాశారు. దాని ప్రకారమే మన పరిపాలన వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా మనం 26వ తారీఖున